వంట చేసుకోకపోతే మనందరి గురుగారైన అత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం దివ్య మనోప్రకాశం బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. దివ్య మనోప్రకాశం బుక్ రచయిత అయిన టార్కం శరడానంద్ గారు కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు దివ్య మనోప్రకాశం బుక్ లో అధ్యాయం 25 చాప్టర్ రీడ్ చేసుకోబోతున్నాం. చాప్టర్ నేమ్ అభిప్రాయాలు మరి ఆలోచన రూపాలు. ఓకే. అభిప్రాయాలు మరి ఆలోచన రూపాలు. అభిప్రాయాలకు ఆలోచన రూపాలకు మధ్య తేడాలున్నాయి. ఆలోచన రూపాల లక్షణాలు 6 పాయింట్స్ ఇచ్చారు మ్యామ్. ఓకే. ఫస్ట్ పాయింట్, అవి మనోపదార్థంలో నిర్మించబడ్డాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన భౌతిక జీవితాన్ని మన ఉద్వేగిక మానసిక బంధాలతోనూ మనతో మరి ఇతరులతోనూ అనుసంధిస్తాయి. రెండో పాయింట్ మళ్ళీ చదువు. ఫస్ట్ పాయింట్, అవి మనోపదార్థంలో నిర్మించబడ్డాయి. సెకండ్ పాయింట్, మన భౌతిక జీవితాన్ని మన ఉద్వేగిక మానసిక బంధాలతోనూ మనతో మరి ఇతరులతోనూ అనుసంధిస్తాయి. అంటే ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అని చెప్తున్నారు. మరి భౌతిక జీవితాన్ని బట్టి ఆలోచనలు ఉంటాయి కదా, భౌతిక జీవితాన్ని బట్టే ఉద్వేగాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఆలోచనలు. అవి మన ఊహలు, ఆకాంక్షలు, దృశ్య చిత్రణలకు సంబంధించినవి. అవి మన ఊహలు, ఆకాంక్షలు, దృశ్య చిత్రణలకు సంబంధించినవి. ఫోర్త్ పాయింట్, ఊహలు, ఆలోచనలు, ఊహలు, ఆకాంక్షలు. మన ఊహలు ఏమున్నాయో వాటిని బట్టి మన ఆలోచనలు వస్తాయి. ఆకాంక్షలు ఏమేమి తీసుకోవాలి, ఏది సాధించాలి, ఏది అనే ఆకాంక్షలను బట్టి. ఇంకా దృశ్య చిత్రణలకు సంబంధించినవి. దృశ్య చిత్రాలకు కూడా సంబంధించినవి. ఆలోచనలు ఏ ఏ రూపాలలో ఉంటాయో ఆ రూపాల గురించి చెప్తున్నారు. ఫోర్త్ పాయింట్, అవి మన భవిష్యత్ సాధనల దర్శనాలకు సంబంధించినవి. అవి మన భవిష్యత్ సాధనల దర్శనాలకు సంబంధించినవి. అంతే కదా, మన భవిష్యత్తులో మనం కొన్ని సాధించుకోవాలి అనుకున్నప్పుడు ఆ సాధన ఎలా చేయాలి వాటిని బట్టి కూడా ఆలోచనలు ఉంటాయి కదా. ఏదైనా అవని ఏదైనా సాధించాలి అన్నప్పుడు. ఫిఫ్త్ పాయింట్, అవి ప్రకృతి నియమాల అన్వయాలకు చెందినవి. అన్వయాలు అంటే ప్రకృతి నియమాలకు తగ్గట్టుగా ఆలోచనలు. అన్వయము అంటే దానికి తగ్గట్టుగా మనం ఉండగలగటం, అన్వయించుకోవటం. అవి ప్రకృతి నియమాల అన్వయాలకు చెందినవి. సిక్స్త్ పాయింట్, అవి మానవ సేవా రంగపు 7 క్షేత్రాలలోనూ సూత్రాలు నియమాలకు చెందినవి. అవి మానవ సేవా రంగపు 7 క్షేత్రాలలోనూ సూత్రాలు నియమాలకు చెందినవి. ఓకే. అవి మానవ సేవా రంగపు 7 క్షేత్రాలలోనూ సూత్రాలు నియమాలకు చెందినవి. అంటే ఒక్కొక్క మూలాధార చక్రం అవి క్షేత్రాలుగా భావించినట్టున్నారు. అంటే మూలాధార చక్రంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి. స్వాదిష్టానం అట్లా అనిపించింది నాకు ఇక్కడ. అభిప్రాయాలు అంతరావ బోధాతలంలో నిర్మించబడతాయి. ఆలోచనలు ఏ విధంగా నిర్మించబడతాయి అనేది పైన 7 పాయింట్లు ఇచ్చారు.
ఇప్పుడు అభిప్రాయాలు అనేవి అంతరావబోధ తలంలో నుంచి ఏర్పడతాయి అని. నిర్మించబడతాయి. నిర్మించబడతాయి అని. అవి దివ్యత్వాన్ని క్రమక్రమంగా వాస్తవీకరిస్తూ ఉంటాయి. వాటి లక్షణాలని పాయింట్స్ చెప్పారు మ్యామ్. ఓకే, పైన ఆలోచనలు ఎలా ఫామ్ అవుతాయి చెప్పారు, అభిప్రాయాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే ఇవి కూడా ఎలా ఉంటాయి అని. ఇవి 7 పాయింట్స్ చెప్పారు. ఫస్ట్ పాయింట్, అభిప్రాయాలు అధిష్టాన ప్రణాళికలోని భాగాలు. అవి ప్రణాళికను వాస్తవీకరిస్తాయి. ప్రణాళిక మానవాళి భవిష్యవాణికి చెందినది. మళ్ళీ చదువుతున్నా. అభిప్రాయాలు అధిష్టాన ప్రణాళికలోని భాగాలు. అంటే అభిప్రాయాలలో అధిష్టానం నుంచి వచ్చే ప్రణాళికలను బట్టి అభిప్రాయాలు ఉంటాయి. అవి ప్రణాళికను వాస్తవీకరిస్తాయి. ప్రణాళిక మానవాళి భవితవ్యానికి చెందినవి. ఆ ప్రణాళికలు కూడా మానవాళికి ఏవి అవసరమో, అవి భవిష్యత్తుకి ఏం అవసరమో దాన్ని బట్టి ఉంటాయి. సెకండ్ పాయింట్, అభిప్రాయాలు ఒక గొప్ప వెల్లడి వాస్తవీకరించడానికి ముందు వెలువడే దివ్య స్ఫులింగాల వంటివి. అవి ఒక విత్తనపు లక్ష్యాన్ని వెల్లడి చేసే దళాల వంటివి. ఒక విత్తనపు, మళ్ళీ చెప్తున్నా. అభిప్రాయాలు ఒక గొప్ప వెల్లడి వాస్తవీకరించడానికి ముందు వెలువడే దివ్య స్ఫులింగాల వంటివి. అంటే ఒక మంచి పని చెయ్యాలి అనుకున్నప్పుడు వచ్చే అభిప్రాయాలు. అవి ఒక విత్తనపు లక్ష్యాన్ని వెల్లడి చేసే దళాల వంటివి. సెకండ్ పాయింట్ అయిపోయిందా? చదవనా మళ్ళా? అభిప్రాయాలు ఒక గొప్ప వెల్లడి వాస్తవీకరించడానికి ముందు వెలువడే దివ్య స్ఫులింగాల వంటివి. అవి ఒక విత్తనపు లక్ష్యాన్ని వెల్లడి చేసే దళాల వంటివి. ఒక విత్తనం వేసాము, దాని నుంచి కొన్ని వస్తాయి, ఆ వచ్చే వాటి బట్టి కూడా ఈ అభిప్రాయాలు ఉంటాయి అని. ఒక సరి అయిన బీజాలు వేస్తే సరి అయిన అభిప్రాయాలు ఉంటాయి, సరికాని బీజాలు వేస్తే సరికాని అభిప్రాయాలు ఉంటాయి. అలాగా వేసేదాన్ని బట్టి మన అభిప్రాయం. థర్డ్ పాయింట్, అభిప్రాయాల ద్వారా జీవితపు మర్మ కేంద్రం క్రమంగా వికసిస్తుంది. అభిప్రాయాల ద్వారా జీవితపు మర్మ కేంద్రం క్రమంగా వికసిస్తుంది. ఫోర్త్ పాయింట్, అభిప్రాయాలు లక్ష్యం ప్రణాళికలకు సంబంధించినవి. ఆలోచన రూపాలు ప్రణాళిక లక్ష్యాల వాస్తవీకరణకు చెందినవి. మళ్ళీ చెప్తానా. అభిప్రాయాలు లక్ష్యం ప్రణాళికలకు సంబంధించినవి. ఆలోచన రూపాలు ప్రణాళిక లక్ష్యాల వాస్తవీకరణకు చెందినవి. అభిప్రాయాలు లక్ష్యము ప్రణాళికలకు చెందినవి అంటున్నాను. ఆలోచన రూపాలు ప్రణాళిక లక్ష్యాల వాస్తవీకరణకు చెందినవి. మళ్ళీ చదువు. అభిప్రాయాలు లక్ష్యం లక్ష్యము ప్రణాళికలకు సంబంధించినవి. ఆలోచన రూపాలు ప్రణాళిక లక్ష్యాల వాస్తవీకరణకు సంబంధించినవి. అంటే అభిప్రాయాలేమో అది ఎలా చెయ్యాలి అనే దాన్ని బట్టి తెలియజేస్తాం. దాన్ని వాస్తవంలోకి తీసుకురావాలి అంటే అక్కడ ఆ పని చెయ్యాలి కదా, కర్మ చెయ్యాలి కదా, ఆ కర్మకు సంబంధించినవి. అంటే చిన్న డిఫరెన్స్ ఉంది, కానీ చిన్నపాటి డిఫరెన్స్. ఫిఫ్త్ పాయింట్, అభిప్రాయాలు ఎన్నడూ మరణించవు, నిరంతరం నిలిచి ఉంటాయి. ఆలోచన రూపాల ద్వారా వాటి అన్వయం మారుతుంది. అవి అధిష్టానం శంబాల మహత్తర ఉనికిల
నుంచి ఉద్భవించాయి కనుక నశించవు. ఓకే. మళ్ళీ చెప్తాను. అభిప్రాయాలు లక్ష్యం ప్రణాళికలకు సంబంధించినవి. ఆలోచన రూపాలు ప్రణాళిక లక్ష్యాల వాస్తవీకరణకు చెందినవి. వాస్తవీకరణ అంటే ఇది ఇక్కడ వాస్తవంలోకి తీసుకురావడం. అంటే నేను ఒక లక్ష్యం మీద భూమి మీదకి వచ్చాను. ఆ లక్ష్యం పూర్తి అవ్వాలంటే నేను కొన్ని పనులు చేయాలా? ఆ పనులు చేయాలన్నప్పుడు కొన్ని ఆలోచనల రూపాలు పెడతాను కదా, అది. అభిప్రాయం అంటే లక్ష్యం, ఆలోచనలు అంటే దాన్ని వాస్తవీకరించటం, ఆ లక్ష్యాన్ని. 5th పాయింట్, అభిప్రాయాలు ఎన్నడూ మరణించవు, నిరంతరం నిలిచి ఉంటాయి. ఆలోచన రూపాల ద్వారా వాటి అన్వయం మారుతుంది. అంతే కదా. అవి అధిష్టానం శంబాల మహత్తర ఉనికిల నుంచి ఉద్భవించాయి కనుక నశించవు. అవి శంబాలలో ఉన్న మాస్టర్స్ ద్వారా ఇవ్వబడినాయి కాబట్టి, అంటే ఆ అధిష్టానం నుంచి వచ్చినాయి కాబట్టి వాటిని అవేమీ మారవు. 6th పాయింట్, కొన్ని అభిప్రాయాలు అంతరిక్షంలో చాలా కాలం ప్రయాణించి కానీ మనల్ని చేరలేవు, మరికొన్ని అసలు చేరనే లేవు. కొన్ని అభిప్రాయాలు అంతరిక్షంలో చాలా కాలం ప్రయాణించి కానీ మనల్ని చేరలేవు, మరికొన్ని అసలు చేరనే లేవు. కొన్ని చేరగలిగితే కొన్ని చేరలేవు. అంటే అవి క్యాచ్ చేసే స్థితిలో మనం ఉండాలి కదా. 7th పాయింట్, అభిప్రాయాలు కాలానికి చక్రాలకు మించినవి. అభిప్రాయాలు కాలానికి చక్రాలకు మించినవి. అవి జీవిత పరిణామం కోసం నూతన ఆలోచనలతో ప్రేరణ ఇస్తాయి. అభిప్రాయాలు కాలానికి చక్రాలకు మించినవి. అవి జీవిత పరిణామం కోసం నూతన ఆలోచనలతో ప్రేరణ ఇస్తాయి. నిజమైన చదువుమా. నిజమైన అభిప్రాయాలు స్వచ్ఛంగా అనువదించినప్పుడు ఏర్పడే ఆలోచన రూపాలు ఎంతో శక్తివంతమైనవి. నిజమైన అభిప్రాయాలు అంటే దివ్యత్వానికి సంబంధించిన అభిప్రాయాలు అయి ఉండొచ్చు అని అనిపిస్తుంది. నిజమైన అభిప్రాయాలు స్వచ్ఛంగా అనువదించినప్పుడు ఏర్పడే ఆలోచన రూపాలు ఎంతో శక్తివంతమైనవి. అయితే అవి కాలానికి, మానవ సంబంధాలు మరి పరిణామ స్థితికి సంబంధించి ఉండటంతో మార్పు చెందడం, అదృష్టం అవడంతో పాటు మానవ మార్గంలో నిరోధాలుగా కూడా మారతాయి. అభిప్రాయాలు శాశ్వతమైనవి. మళ్ళీ చెప్తాను నేను. అభిప్రాయాలు కాలానికి చక్రాలకు మించినవి. అవి జీవిత పరిణామం కోసం నూతన ఆలోచనలతో ప్రేరణ ఇస్తాయి. నిజమైన అభిప్రాయాలు స్వచ్ఛంగా అనువదించినప్పుడు ఏర్పడే ఆలోచన రూపాలు ఎంతో శక్తివంతమైనవి. అయితే అవి కాలానికి, మానవ సంబంధాలు మరి పరిణామ స్థితికి సంబంధించి ఉండటంతో మార్పు చెందడం, అదృశ్యం అవడంతో పాటు మానవ మార్గంలో నిరోధాలుగా కూడా మారతాయి. అభిప్రాయాలు శాశ్వతమైనవి. చదువులేమ్మా. నెక్స్ట్ వెళ్ళనా? చాలా మంది ప్రజలు ఆలోచన రూపాలకు అతికి ఉండి మూర్ఖ సిద్ధాంతాలను తయారు చేస్తారు. చాలా మంది ప్రజలు ఆలోచన రూపాలకు అతికి ఉండి మూర్ఖ సిద్ధాంతాలను తయారు చేస్తారు. అంటే కొన్ని మూర్ఖ సిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా, ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి, ఇలా చేయకపోతే మీకేమన్నా అవుతుంది అని ఆ మూర్ఖత్వంగా ఉండే సిద్ధాంతాలు కూడా
తయారు చేసే వాళ్ళు కూడా ఉంటారు అని. కొంతకాలానికి అవే వాస్తవాలుగా అనిపిస్తూ ఆ ఆలోచన రూపాలకు ఆధారమైన అభిప్రాయాన్నే చంపివేస్తారు. ఉమ్, కొంతకాలానికి అవే వాస్తవాలుగా అనిపిస్తూ ఆ ఆలోచన రూపాలకు ఆధారమైన అభిప్రాయాన్నే చంపివేస్తాయి. అంటే ఆ ఆలోచన రూపానికి సంబంధించిన అభిప్రాయాన్ని క్లోజ్ చేసేటట్టు అయిపోయినాయి కదా అవి. అభిప్రాయం లేకపోతే ఆలోచన ఎక్కడ వస్తుంది? అందుకని అభిప్రాయాన్నే క్లోజ్ చేసేసినప్పుడు ఇంకా ఆలోచన ఇవన్నీ మారిపోతాయి కదా. కొన్ని అలా కూడా ఉంటాయి అని. అర్థం కాల? మళ్ళీ ఒకసారి చదువు. చాలా మంది ప్రజలు ఆలోచన రూపాలకు అతికి ఉండి మూర్ఖ సిద్ధాంతాలను తయారు చేస్తారు. కొంతమంది అంతే కదా, మూర్ఖ సిద్ధాంతాలు తయారు చేస్తారా లేదా? ఇది ఇలాగే ఉండాలి, ఇలా లేకపోతే ఏదో అవుతుంది అని కొన్ని మూర్ఖంగా చేస్తూ ఉంటారు. ఆ సిద్ధాంతాలు తయారు చేయడం వల్ల చాలా మంది ఇబ్బంది పడతారా లేదా? ఉమ్, కొంతకాలానికి అవే వాస్తవాలుగా అనిపిస్తూ ఆ ఆలోచన రూపాలకు ఆధారమైన అభిప్రాయాన్నే చంపివేస్తాయి. అవునైతే ఈ మూర్ఖ సిద్ధాంతంతో అసలు ఏ అభిప్రాయంతో ఆ పని చెయ్యాలనుకుంటున్నారో ఆ అభిప్రాయాలు కూడా క్లోజ్ అయిపోతాయి. ఉన్నాయి కదా మూర్ఖ సిద్ధాంతాలు, ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది చేయకపోతే మీకేదో అవుతుంది, ఇది చేస్తే మీకు మంచిది అవుతుంది. వీటి వల్ల భగవంతుడి మీద ఉన్న విశ్వాసం కోల్పోతారా లేదా? భగవంతుడి దగ్గర మనము ఇవి అర్పిస్తే మంచి జరుగుతుంది, ఇవి అర్పించకపోతే మీకు ఏదన్నా అయిపోతుంది అని ఒక మూర్ఖ సిద్ధాంతం పెట్టాము. ఆ సిద్ధాంతాన్ని వల్ల ఏమవుతుంది? అందరిలో భయం అనేది వస్తుందా లేదా? దీనివల్ల మూలం అభిప్రాయం ఏంటి అసలు? భగవంతుడి మీద విశ్వాసంతో వాళ్ళు చేస్తున్నారు. ఆ విశ్వాసం కూడా పోయిందా లేదా మూలంలో? అమ్మో, అమ్మవారు ఆగ్రహం వచ్చింది అందుకే నాకు ఇలా ఇచ్చిందని చెప్పి ఇంకా అమ్మవారిని పూజించడం మానేస్తున్నారా లేదా? దేవుణ్ణి అంటే ఆ విశ్వాసాన్ని కోల్పోయేటట్టు జరుగుతుందా లేదా? అది. ఒక అభిప్రాయం ఎంతో సౌందర్యభరితమైనది. ఒక ఉమ్, అభిప్రాయం ఎంతో సౌందర్యభరితమైనది. దానిని ఏ అవసరాన్ని, ఏ స్థాయిలో, ఏ పరిస్థితి కోసమైనా అనువదించవచ్చు. ఉమ్, ఒక అభిప్రాయం ఎంతో సౌందర్యభరితమైనది. దానిని ఏ అవసరాన్ని, ఏ స్థాయిలో, ఏ పరిస్థితి కోసమైనా అనువదించవచ్చు. ఉమ్, మతాలు, ఆలయాలు ఆలోచన రూపాలను ప్రార్థిస్తాయి, ఉమ్. అభిప్రాయాలను కాదు. అందుకే అవి జీవన ప్రవాహాలను కోల్పోతాయి. అంతే కదా. మతాలు ఇవన్నీ అంటే ఈ భూమి మీద ఇలా ఉన్నాము అని అనుకోవడం, ఆ మతాల్లో మునిగిపోయినప్పుడు, మూర్ఖంగా ఉన్నప్పుడు మీ మతం గొప్ప, మా మతం గొప్ప అని చెప్పి ఆటోమేటిక్ గా గొడవలు జరుగుతున్నాయా లేదా? అంతేనా? అయిపోయిందా? ఆ, ఇంకొక పారాగ్రాఫ్ ఉంది మేడం. ఉమ్, చాప్టర్ అయిపోతుంది మేడం. ఉమ్, అభిప్రాయాలు అనేవి ఆలోచనలు, ఆలోచన రూపాలలో ఉండే జీవశక్తులు. ఉమ్, అభిప్రాయాలు అనేవి ఆలోచనలు, ఆలోచన ఉమ్. రూపాలలో ఉండే జీవశక్తులు. జీవశక్తులు. జీవితం విడిపోతే ఆ రూపాలు విచ్ఛిన్నమవుతాయి. ఉమ్, దీని అర్థం ఆలోచనలు నిరర్థకం అని కాదు. ఉమ్, ఆలోచనలు, ఆలోచన రూపాలు ఒక అభిప్రాయాన్ని వాస్తవీకరించే సహాయక మూలాలను రూపొందించి మానవులు అభిప్రాయ ప్రపంచాన్ని చేరడంలో తోడ్పడతాయి. అంతే. ఉమ్, అది లేకపోతే అభిప్రాయాలు నైరూప్య శక్తులుగా మిగిలిపోతాయి. అంతేనా? ఇంకో 3 లైన్స్ ఉంది కదా. చదివేసేమ్మా మొత్తం. ఆలోచనలు, ఆలోచన రూపాలు పదాల వెనుక అర్థం తెలియచేసే సామా సామాసాల వంటివి అంట మ్యామ్. ఆలోచనలు, ఆలోచన రూపాలు పదాల వెనుక అర్థం
తెలియచేసే సమాసాల వంటివి. ఉమ్, అభిప్రాయాలు పదాల అర్థాల వెనుక ఉన్న ప్రాధాన్యత వంటివి. అభిప్రాయాలను ధ్యానం ద్వారా పొందుతాం. అవి భవిష్యత్ ఆచరణకు యోగ్యమైనవి ఆధారాలు. ఆలోచన రూపాలు భవిష్యత్తును నిర్మించలేవు. విజయాలు అనేవి అభిప్రాయాలను చేరగలిగి క్రమంగా ఆలోచన రూపాలను నిర్మించుకోవడం ద్వారా సాధ్యం. ఓకే. అయిపోయింది నాకు చాప్టర్. క్లోజ్ చేసి. ఓకే మాస్టర్స్, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మాస్టర్స్ అందరికీ, అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.